నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1045 రోజులైందండి. ఈ రోజు 1045 రోజు. ఈ గీత జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున
వెలిగించి కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 1046 రోజు, అంటే 2024 జనవరి 13న శ్రోతలందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు మనకు నిత్య నూతన సంక్రాంతి సందేశాన్ని అందిస్తున్నారు శ్రీకృష్ణ దేశికేంద్రులు. శ్రీమద్ భగవద్గీతలో మనం బ్రాహ్మణ లక్షణాన్ని తెలుసుకున్నాం, క్షత్రియ లక్షణాన్ని, తర్వాత వైశ్య లక్షణాన్ని తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల గురు శిష్య ఉభయ లక్షణం గురు గీతార్థము. ఈరోజు గురు శిష్య ఉభయ లక్షణం గురు గీతార్థం ఈరోజు టైటిల్ అండి. గురు శిష్య ఉభయ లక్షణములు అనేటటువంటి టైటిల్ తో ఉన్న 169వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? గురు శిష్యుల లక్షణములు, గురు శిష్యుల బోధరీతి, గురు గీతార్థంబు ఎరిగిన నరులకి మెప్పగు, ఎరుగని ఆ మూఢ నరులకు ఇష్టతి అవునే. ఇక్కడ గురు లక్షణం చెప్పారు, శిష్య లక్షణం చెప్పారు. ఈరోజు ఇద్దరిని కలిపి చెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరు ఒకటేనండి. గురువు అంటే శిష్యుడు ఆశ్రయించదగినవాడు, శిష్యుడు అంటే గురువాక్యాన్ని పాటిస్తున్నవాడు. అవును, ఇప్పుడిద్దరు వేరేటైనా చూడండి. అవునండి. గురువు అంటే శిష్యుడు ఆశ్రయించదగినవాడు. అవును, అంటే తనకంటే రెండవది లేదు అనే నిర్ణయం తెలిసి ఉన్నవాడు, అతనికి రెండవది ఉండదు. సో అక్కడ ఒక క్రియ జరుగుతా ఉంది. లేదండి, జరగకపోతే ఎలా గురువు గారు? క్రియ జరుగుతా ఉంది అనేది శిష్యుని భావన అండి. ఓ, బాగా గమనించండి. గురువు తనకంటే రెండవది లేదు అనే భావనతో ఉన్నాడని మీకు చెప్పాను. క్రియ జరగాలంటే కర్త ఉండాలి కదా. కర్తకి శిష్యుడు కర్తేగా. అదే నేను చెప్పింది మీకు, శిష్యుడు కర్త భావంతో ఉంటాడు. గురువు శిష్యున్నే గురువుగా భావిస్తాడండి. గమనించండి. ఎందుకంటే గురువు స్వభావం ఏంటి అంటే తనకంటే రెండవది లేనిది. చాలా ముఖ్యమైనది. ఇది మీ ప్రశ్నల ద్వారానే విశ్లేషించబడాలి తప్ప ఇది రెండవది వల్ల కాదు. అయ్యో లేదండి. నెవర్ ఫ్యూచర్, నెవర్ ఆఫ్టర్, నెవర్ బిఫోర్, ఇటువంటి ప్రశ్నలు నేను నెవర్ బిఫోర్ ఇంతవరకు వినలేదండి. నేను ఏదైతే మాట్లాడతానో దాని నుంచి మరింత సమాధానం రావాలనే ఆలోచన నాకు రాదు. గురుగారు, నేను ఒక పదం చెప్పానంటే అది మీకు అర్థమైపోయిందనే భ్రమలో ఉండేవాడిని నేను. గురుగారు, అది మీకు అర్థమైందా లేదా అని చూసుకుంటే అది ప్రజలకు అర్థం కావడానికి ఎలాంటి ప్రశ్న వేస్తే సమాధానం చెప్పాలా అనేది మీరు నాకు నేర్పిస్తున్నారు. ఏం కాదు గురుగారు. గురు శిష్య ఉభయ లక్షణం అంటే అది ఇద్దరి లక్షణం కాదు. కప్ప ఉభయచర జీవి అన్నాం అనుకోండి,
ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైతే క్రియ జరుగుతుందన్నారో దానికి ఇవన్నీ వస్తున్నాయి నాకు. ఆ, మీరు అక్కడ క్రియ జరుగుతా ఉందని వేశారు. ఉమ్, అది ఎట్లా అంటే శిష్యుడు కర్తృత్వ భావంలో ఉంటాడని కూడా చెప్పేశారు. అవును, కర్త కర్మ బోధించలేదు కదా, కర్తే బోధించగలుగుతాడు. మరి ఇంక నేను ఎందుకు ఊరుకుంటాను? మీ దగ్గర సమాధానం వచ్చేంతవరకు ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఉమ్, చూడండి, కప్ప ఉభయచర జీవి అన్నారు. ఉమ్, బాగా గమనించండి. చేప నీళ్ళలో మాత్రమే జీవిస్తుంది, బయట జీవించదు అది. అవును, అంతేనా? అంతే. మరి అదే విధంగా దోమలు నీటి నుంచే తయారవుతాయి కానీ నీళ్ళలో చచ్చిపోతాయి. అవును, దోమ నీటి నుంచే తయారవుతుంది, మురికి నీటి నుంచి తయారవుతుంది కానీ దోమ జీవనం బయట మాత్రమే, అవును, నీళ్ళ లోపల లేదు. లేదు. అదే చేప నీళ్ళలో తయారవుతుంది, నీళ్ళు లేకపోతే బతకదు. అవును. దీన్ని బట్టి చేప జలచరము, ఉమ్, దోమ ఖేచరము. క్లియర్. దోమ ఖేచరం అంటే ఖచ్చితంగా అది ఎగురుతూ మాత్రమే జీవనం కొనసాగుతుంది. 2-3 ఒక రోజు 2 రోజులు అంటే దాని బతుకు అంతేనంట. ఆహా, దోమ జీవిత కాలాన్ని మనం నెట్ లో పరిశీలించినట్టే సైంటిస్ట్ ప్రకారం, ఆ, బయోలాజికల్ సైన్స్ ప్రకారం చూస్తే దాని జీవన కాలం కూడా పూర్తిగా ఏం చేసినప్పటికీ దాన్ని కాపాడలేవు. మీరు 1-2 రోజుల్లో దాన్ని కాపాడలేరు. మీరు అంతే. మీరే గుడ్ నైట్ పెడతారు, రోజు చంపుతుండేది మీరే అంటే కర్త అవుతారు మీరు. అవును. గుర్తుపెట్టుకోండి, చేప జలచరము, దోమ ఖేచరము. ఉమ్, ఎన్ని పుస్తకాల్లో దొరకదు. ఉమ్, మరి కప్ప ఎట్లా? కప్ప ఉభయచరం. ఉమ్, కప్ప ఉభయచరం అంటే 2 రకాలుగాను జీవనం కొనసాగిస్తుందని చెప్పానే తప్ప కప్ప 2 లేదు. ఉభయచరం అంటే దానికి ఇదైనా ఒకటే అదైనా ఒకటే. ఉమ్, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నీళ్ళ బయట ఉన్నంత మాత్రం దానికి శ్వాస ఆడకుండా పోయేది ఏం లేదు. లేదండి. అవునండి. అదే విధంగా శిష్యుడు దోమలాంటోడు, మళ్ళీ శిష్యుడు తక్కువ చేసిన అనుకోబాకండి. ఆ, శిష్యుడు దోమలాగా చేపలాగా ఆ, ఉంటే అట్టుంటాడు, లేకపోతే ఇట్టుంటాడు. ఉమ్, శిష్యుడుగానే ఉంటాడు, గురువుగానే ఉంటాడు. ఇది శిష్య లక్షణం. ఉమ్, నో, గురువు లక్షణం అది కాదు. ఆ, గురువు లక్షణం ఉభయచరం. ఉమ్, శిష్యుడి దగ్గర శిష్యుడుగా ఉంటాడు, మరి తన గురువు దగ్గర తన గురు లక్షణాన్ని పాటిస్తూ అప్పుడు కూడా శిష్యుడుగానే ఉన్నట్టే కనిపిస్తాడు మనకు. ఉమ్, కానీ తన గురువుని ఏ దృష్టితో చూశాడో చిన్నగా తనకి అదేంటది గుడ్డు పిల్ల అయినట్లుగా, ఉమ్, కోడిగుడ్డు 21 రోజులకి ప్రాణం వచ్చి పక్షి రూపం వచ్చేస్తుంది. పక్షి తన బిడ్డకి 20 రోజుకి తన రూపాన్ని సంతరించేస్తుంది. గురుగారు 21 రోజు అందుకే పెట్టారు, నాకు కూడా తెలియదు. 21 రోజు ఏదైనా అదే వేదాంత మోక్ష 21 రోజు పెడితే ఇది 1116 రోజులకి వచ్చింది మళ్ళీ ఇది. అంటే 21 రోజు ఏదైనా ఒక పని అలవాటుగా చేస్తే ఆ పని అది అంతే అలవాటుగా మారిపోతుందంట, సహజం అయిపోతుంది. ఆ విధంగా గురువు దగ్గర ఇతను తయారయ్యి తన గురువు దృష్టి ఇతనికి వచ్చేసినాక ఇతనికి గురుగీత అవగాహన అయిపోతుంది. గురుగీత చదివి ఉంటాడు ముందు మామూలుగా, అది గురుగీతలో చదివిన దాని ప్రకారం ప్రాక్టికల్ గా గురువు దగ్గరికి పోయిన తర్వాత ఇతను గురువుగా తెలియబడుతున్నాడు. అవును, ద్విపాత్రాభినయం చేస్తున్నాడు ఆయన గురువు గారు. ఒకడే కదా, ఒకడే. అదే చెప్తాడు, మా మేభ్య పరం అవ్యయం అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా. మూఢోయం నాభి, ఆ పదం ఇక్కడ ఉంది ఇక్కడ కూడా. మూఢోయం నా అభిజానతి మామేభ్య పరం అవ్యయం. నేను మానవ రూపంలో కనిపించేటప్పటికే అంటారు అందరూ నన్ను మనిషిగా మాట్లాడితే నేనేం చేయాలి చెప్పండి అని అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. కాబట్టి ఈ కృష్ణ దేశికేంద్రులు చెప్పే విషయం, ఆ కృష్ణ పరమాత్మ చెప్పే విషయం ఒక్కటేనని, ఒకటే అయిన వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు అనేది ఈ పద్యభావం. అదండి బాగుంది. గురు శిష్యుల లక్షణములు 2 కావు అవి. గురు లక్షణం శిష్యు లక్షణం 2 పద్యాలకు విడివిడిగా చెప్పారు. నిన్న మొన్న గురు లక్షణం చెప్పారు, నిన్న శిష్య లక్షణం చెప్పారు. గురు లక్షణం ఏంటి? దిచ్చుతనపు శిష్యుడు వస్తే వాడిని జాడించి వదిలిపెట్టాలా. పోరా నాయన నీకు చెప్పేదాన్ని నవలు కాదని చెప్పొచ్చు. అదే శిష్యుడు ఎట్టు ఉండాలి చూడండి. నీకు తెలిసిపోయిందయ్యా నువ్వే గురువు అని చెప్పినప్పటికీ అతను తన గురువుని గురువుగానే భావిస్తాడు, శిష్యుడిని గురువుగానే భావిస్తాడు. అవును, అదే గురు శిష్య ఉభయ లక్షణం.
అదేనండి, ఎవరికి ఉండాల్సిన లక్షణం వాళ్ళకు ఉన్నప్పుడే అది ఒకటి, లేకపోతే అది రెండే. అవును, ఎవరికున్న లక్షణం వాళ్ళకున్నప్పుడు బాగుంటుంది, కరెక్టే. అప్పుడు ఒకటి కావటానికి ఆస్కారం ఉంది. శిష్యుడు గురువుగా అపరోక్షం చెందిన తర్వాత బాగుంది. మీరు చెప్పింది మంచి పదం అండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చెప్పింది బాగుంది. ఒకటి అవ్వటానికి అవకాశం ఉంది అంటే ఇద్దరు కలిసి ఒకటి అవుతారనే. అంటే ఒకే భావంలో ఉండటానికి అవకాశం ఉంది, గురువు భావమే శిష్యుడిలో ఉంటుంది, అంతే. అంతే, అది దాని అర్థం. అది ఎవరికి అంగీకారం అవుతుంది అంటే గురుగీతార్థం ఎరిగిన నరులకు మాత్రమే మెప్పు అగును. ముందుగా గురువు దగ్గరకు వచ్చే ముందు ఆయన సాధన సంపద కలిగి ఉండాలి. దాంతో పాటు ముఖ్యమైన లక్షణం ఈ యొక్క గురుగీత అర్థాలు కొన్ని తెలిసి ఉండాలి. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. అదేనండి, గురుగీత అర్థము ఎరిగిన నరుడికి మాత్రమే ఇది అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు అనేటువంటి విషయం ఇక్కడ. గురుగీత అర్థము ఎరిగిన నరులకు మెప్పు అగును. సెకండ్ లైన్, అది ఎరుగని వాళ్ళు మూర్ఖులు అని అర్థం కింద చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అదేనండి. ఎరుగని వాళ్ళు, గురుగీత యొక్క అర్థాన్ని తెలియని వాళ్ళు తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యుని గురువుగా ఎలా భావిస్తారు, అని వాళ్ళు ఎలా అవుతుంది? అటువంటి వారు మూర్ఖులకు ఇది ఇష్టం కాదు. నాకు ఈ మాట బోధించిన ఆయన ఎవరు అనేది మీకు పరిపూర్ణ దర్శనంలో స్పష్టంగా అదేంటది రెఫరెన్స్ గ్రంథాల లిస్ట్ లో ఇచ్చిండా ఆయన పేరు కూడా. అదేనండి, రెఫరెన్స్ గ్రంథాల్లో పరిపూర్ణ దర్శిని పేజీ నెంబర్ 61లో మీకు 13 సీరియల్ నెంబర్ 13 మొత్తం 16 మందిని ఇచ్చా లిస్ట్ ఇచ్చాను. అందులో సీరియల్ నెంబర్ 13లో ఇచ్చాను. పరిపూర్ణ దర్శిని పేజీ నెంబర్ 61లో సీరియల్ నెంబర్ 13లో ఇచ్చాను. సమరస విలక్షణ ఈశ్వరరావు, పెద్ద నడుపూరు, విశాఖపట్నం. ఆయన పరిపూర్ణ దర్శిని గ్రంథానికి చేసిన సేవ ఏంటంటే ఒకటే మాటలో చెప్పాను, నన్ను ఆశ్రయించిన శిష్యులను గురువుగా భావించి బోధించమన్నాడు. ఆయనకు వాళ్ళ నాయన గురువు. పాపం ప్రతి సంవత్సరం నాకు ఆహ్వానం పంపిస్తారు, ముద్రించి అన్ని పిలుస్తారు. కానీ నాకు ఇక్కడ యూనివర్సిటీలో నాకు వృత్తి బాధ్యతలు ఎక్కువ ఉండడం వల్ల నేను వాళ్ళ సభకు వాళ్ళ సమావేశానికి అటెండ్ కాలేకపోతున్నా. కానీ వారు పరిపూర్ణ దర్శిని గ్రంథానికి ముందు మాట సింపుల్ గా రాయడం గాని, ఆయన నన్ను ప్రోత్సహించిన విధానం గాని, వాళ్ళ తమ్ముడు కనకారావు గారు, ఈరేనండి పేరు ఈశ్వర్ సమరస విలక్షణ ఈశ్వర్. వీరు ఈ గురుగీతార్థాలని తెలుసున్నారా లేదా అనేది ఒక మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. కరోనా సమయంలో ఒక వీడియో పంపారు నాకు. ఈశ్వర్ అండి, వీళ్ళు వైజాగ్ కదండి వీరు? అవునండి, ఈయన గాయకులు కూడా, మంచి గాయకులు. వీరు గురుగీతార్థం ఆయన తెలుసలేదు ఇప్పుడు మీరు చెప్పాలి. ఆయన మొట్టమొదటి ఆయన బాగుండేటప్పుడు చెప్పే విషయం వేరు, మరణ శయ్య మీద ఉండి చెప్పే విషయం వేరండి. కరోనా వచ్చేసి అతనికి కంప్లీట్ గా బాగా సీరియస్ అయిపోయి అది వెంటిలేషన్ అంతా పెట్టేశారు, నోటికి మూత అనేది పెట్టేసి అట్లా ఉన్నారు. ఆ వీడియో అట్లే తీసి పంపాడు. ఆయన ఏం చెప్తాడంటే, నాయన పూజారి వెంకటేశం గారు, మీతో మాట్లాడే అవకాశం నాకు ఎప్పుడు కలుగుతుందో ఇంక తెలియదు, ఇదే చివరి మాటలుగా భావించు అన్నారు. వాళ్ళు ఇప్పుడు జీవించి ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే, దగ్గర కరోనా టైం మీకు తెలుసు కదా, కరోనా పీరియడ్. అవునండి, ఆ కరోనా పీరియడ్ లో రచించబడింది పరిపూర్ణ దర్శిని గ్రంథం కూడా. అప్పుడు వారు అంటారు, నీకు అన్యమైనటువంటి ప్రతి బిందువుని గురువుగా భావించే అలవాటు నీకు అలవాటు అయిపోయింది కాబట్టి, నెంబర్ 1 నాయన, నిన్ను పొగిడే వాళ్ళంతా కూడా నిన్ను తిట్టేదానికి కూడా సిద్ధమవుతారని నువ్వు గుర్తుపెట్టుకో. ఇది నా చివరి వాక్యాలు, ఇంకా మళ్ళీ నేను కలుస్తానో లేదో తెలియదు. ఫోన్ లోనే పరిచయం కాబట్టి, ఇప్పుడు నేను మా బెడ్ మీద ఉన్నాను కాబట్టి, ఇది కరోనా వల్ల ఎంతో మంది పోయిండారు కాబట్టి, నాన్నకు వచ్చింది, అమ్మగారికి వచ్చింది, ఇప్పుడు నాకు వచ్చింది. ఇది వాళ్ళంతా ఎట్లా బతికి బయటపడ్డారు, కానీ నాకు చాలా సీరియస్ గా ఉంది. ఆయన పూజారి వెంకటేశ్వర, దయచేసి ఎవరిని నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు చెబుతుండేటువంటి వాక్యాలు సాక్షాత్తు గురుగీతులోని వాక్యాలే కాబట్టి సద్గురుని మాత్రమే నమ్మ. భౌతికంగా నిన్ను పొగిడే వాళ్ళు ఎవరిని నువ్వు నమ్మబాబు. నిన్ను పొగిడేవాడు ఖచ్చితంగా నిన్ను తిట్టగలిగేటువంటి ఇది లోపల పెట్టుకునే వస్తాడు వాడు అని
ఒక వీడియో పంపారు ఆ చివరి సందేశం అని. ఓ పంపిన మరుసటి రోజే ఆరోగ్యం బాగా ఇవ్వాలి. ఇప్పుడు ఆయన బాగున్నాడు. ఆయన అదే మధ్యలో నాకు కూడా కొంచెం వాట్సాప్ లో ఇంట్రాక్షన్ ఉంటుందండి. కాబట్టి నన్ను ఆశ్రయించిన శిష్యులను గురువుగా భావించమన్నారు అంటే అర్థం ఏంటంటే ఆయన భావించకపోతే నాకు చెప్తాడా? లేదు. కనుక ఇది ఆ విధంగా అంటే ఆయనకు చివర కూడా చూడు ఇదే నా తుది శ్వాస అనుకుని చెప్తున్నాను ఆయన అంటాడు. అది చాలా గ్రేట్. అలా అంటాం. ఓకే, అలా అందరూ టైంకి గుర్తు రావడమా మనం ఆ టైం. ఈయన వాళ్ళ తమ్ముడు గారు కనకారావు గారు, ఈయన ఇంకా దిట్ట. ఆయన మాట అంటే ఈయన వ్యాఖ్యాత. ఈయన వచ్చే పూర్ణబోధానంద శ్రీ కనకారావు గారు. వీరికి మరి నడుపూరు అది చెప్తారు కానీ వాళ్ళ చిరునామా కూడా ఈ మధ్యలో కూడా వాళ్ళది ఇంకా రేపు వచ్చే నెలలో ఉంది ఆ సభ. నాకు అదే టైంలో యూనివర్సిటీ పరీక్షల్లో ఉంటాను నేను. అదేలేండి. కాబట్టి నేను పోలేకపోతున్నాను. ఇప్పుడు వీళ్ళ ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చిందంటే గురు శిష్య లక్షణములు ఈ రెండు కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. రెండు కాదు, అది గురువు లక్షణం మాత్రమే గురు లక్షణము, గురు లక్షణమే శిష్య లక్షణం కూడాను. ఇప్పుడు చెబుతున్నటువంటిది రహస్యం, ఆ గుట్టు గురుగీత తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే గురు లక్షణం శిష్య లక్షణం ఎలా అవుతుంది? అది ఎట్లా అవుతుంది గురువు గారు? గురువు జ్ఞాని, శిష్యుడు అజ్ఞాని కదా. అదేనండి, ఎప్పుడు తెలియనంత వరకే. తెలిసిన తర్వాత రోగం పోయిన తర్వాత అతని రోగి అనకూడదు కదండి. అనకూడదు. రోగిలో ఆరోగ్యవంతుని చూడగలగడం చాలా అంతేలేండి. నేను ఇప్పుడు మీకు ఇందాక అదే చెప్పి ఆయన బెడ్ మీద ఉండి ఇదే నా చివరి సందేశం అన్నారు. నేను ఊరికే నవ్వుకున్నాను తప్ప చివరి సందేశం ఏంటాయా, మొదటి సందేశం చివరి సందేశం అన్ని ఉంటాయా? నువ్వే సద్గురుమూర్తి అంటే నీ పేరు నేను అందులో ఆదర్శంగా తీసుకుని 100 కంద పద్యాల వ్యాఖ్యానంలో మొదటి 40 లోపే పరిచయం. వీరు ముగ్గురున్నారు. వీళ్ళు త్రిమూర్తులు. బోధానంద అశోక్ గారు ఫ్రమ్ అమెరికా, గుంటిరెడ్డి శంకర్ నారాయణ ఒరిస్సా, ఈయన ఒకడు సమరస విలక్షణ ఈశ్వరరావు. వీళ్ళు ముగ్గురే కందపద్యాలని ఆ విధంగా ముందుకు నడిపించింది. అద్భుతంగా కందపద్యం గానం చేస్తాడు. ఇది ఎక్కడ పెట్టబాకు, నీవు వ్యాఖ్యానం చేసేదే కావాలి మాకు, నువ్వు కానీ ముందుకెళ్ళినాయనని ప్రతి పద్యం వెనకాల ప్రతి దాన్ని విని ప్రోత్సహించి వాళ్ళు ప్రోత్సహించారనమాట. కాబట్టి మీరు మళ్ళీ మీకు శిష్య లక్షణం గురు లక్షణం ఎలా అవుతుందని అడిగారు. పిల్ల అన్న ఆవిడే తల్లి ఎలా అయింది? నిర్జీవంగా ఉన్న గుడ్డే హాయిగా ఎగిరే పక్షి ఎలా అయింది? అవును, గురువు లేదు దానికి. గురువు లేదని ఆ గురువు కథ కాదేడా. గురు శిష్యులు ఇద్దరు ఒకటే అని చెప్పుతున్నా నేను. నువ్వు లేడా ఉంటాడా మళ్ళీ కథ అంటే దాన్ని ఎలా రిలేట్ చేసుకోవాలంటారు? గురువు ఉండాడని గాని లేడని గాని చెప్పేదానికి శిష్యునికి అర్హత లేదు. గురువు ఉన్నాడని చెప్పి శిష్యుడు ఉన్నాడు అసలు చెప్పే అర్హత శిష్యుడికి లేదండి. ఎందుకు తెలుసా? ఈ శిష్యుడే గురువు. గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువు ఆయే. ముందు తలపలముడత్తనం గారు బాలాజీ సింగ్ గారికి శిష్యుడు. ఇప్పుడు పూజారి వెంకటేశానికి గురువు. పూజారి వెంకటేశానికి కాబోయే గురువే బాలాజీ సింగ్ దగ్గర శిష్యులకు చేసింది. ఇద్దరు ఒకరు కదా? ఒకరే. అది అంటే ఆ విషయాన్ని చూడాలి అంటే ఏం చేయాలి? గురుగీత తెలుసుకోవాలి అంటారు కృష్ణప్రభు. గురుగీత తెలుసుకుంటే ఏం తెలుస్తుంది అంటే మీకు నేను పల్లవినే చాలు, దానికి మీకేం అవసరం లేదు. గురు శిష్యులు ఇద్దరు కాదు. నేను పోయి చూడలే కైలాసం ఏడుంది, పార్వతి ఎక్కడున్నాడు, పరమేశ్వరుడు యాడ్ నుంచి చెప్పినాడు, ప్రమాదగణం ఎక్కడ కూర్చున్నారు, ఆయన ఎట్ నమస్కారం పెట్టినాడు, వాళ్ళ ఆవిడ పార్వతి ఏం చీర కట్టుకుని ఉండదు, ఇంత నాకు తెలుసా? లేదు. శ్రీ వ్యాస భగవానుడే అర్ధనారీశ్వర తత్వమై గురుగీత వినిపించెను, అందుకే గురువులకు గురువయ్యను. గురుగీత 4 సార్లు వ్యాఖ్యానం చేసిన తర్వాత వచ్చింది ఆ పల్లవి, ఊరికే రాలేదు. కాబట్టి ఆ పల్లవిలో ఒకరున్నారా, ఇద్దరున్నారా? మీరే చెప్తారు, మీరేటి చెప్తారు, నేను కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను గురువుని కీర్తించానా, శిష్యుని కీర్తించానా చెప్పండి? చెప్పలేరు. ఇప్పుడు మీరే చెప్పండి, నేను అక్కడ గురువుని కీర్తించానా, శిష్యుని కీర్తించానా? అందులో
గురువునే కీర్తించారు. గురువునే కీర్తించానా? శిష్యుని కీర్తించలే మీరు. మరి అయితే బాగునండి. శ్రీ వ్యాస భగవానుడే అర్ధనారీశ్వర తత్వమై. అర్ధనారీశ్వరి అంటే ఎవరు అంటే రండి, మీ దగ్గర వస్తుంది ఆన్సర్ కూడా నాకు. అర్ధనారీశ్వరి అంటే ఎవరు? శివుడు. అర్ధనారీశ్వరి అర్ధనారీశ్వరి తత్వమై. కాబట్టి శివుడు గురువు, పార్వతి శిష్యురాలు, ఇద్దరు ఒకరే. అందుకనే మీకు చెప్తాడు ఇది కూడా నేను. నేస్తమా, మన ఇద్దరు ఫ్రెండ్స్ అండి, మన ఇద్దరు స్నేహం ఒకటే. వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు చెప్పాల్సిన పనే ఉంది గురువు గారు. అవగాహన కోసం, నిజం తెలియడం కోసం సూచన అంతే. మీరే చెప్పండి, స్నేహితులు ఇద్దరు ఉంటారు, స్నేహం రెండు ఉంటుందా? ఇప్పుడు శివుడిలోనే జ్ఞానం ఉంది, ఈశ్వరులోనే జ్ఞానం ఉన్నప్పుడు అర్ధనారీశ్వరం అయినప్పుడు ఇంకా దాంట్లో వీళ్ళలో ఆవిడలో ఉన్న జ్ఞానం ఒకటే కదా. ఇంకా రెండోళ్ళు చెప్పేది ఏముంది అక్కడ? అదే విధంగా మన ఇద్దరి దగ్గర చర్చించబడతా ఉండేది కూడా. ఓ అలా అంటారా? మానవుడు ప్రవర్తించవలసిన తీరు అంతే. ఇప్పుడు మన ఇద్దరు కూడా ఎవరు గురువు ఎవరు శిష్యుడు మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు గురువు నేను శిష్యుడిని, ఇక అందులో సమస్య ఉంది ఏమండి? మీరు గురువు నేను శిష్యుడిని అయిపోయింది. ఇప్పుడు నా వైపు నుంచి అదే మాట మీరు తీసుకోండి. మీ వైపు నుంచి నేను ఎలా తీసుకుంటాను గురువు గారు? ఎట్లా సాధ్యం ప్రాక్టికల్ గా? చెప్తాను. మీరు చెప్పడం వరకే మీ అర్హత. అదే మాట నాకు చెప్పడానికి నాకు కూడా అర్హత ఉంటది. దీన్ని బట్టి బాగా గమనించండి. ఎట్లా తీసుకుంటామంటే, తల్లి ఇక్కడ రామ్మ అని బిడ్డ పిలుస్తుంది. బాగా గమనించండి, తల్లి ఇక్కడ రామ్మ అని బిడ్డ పిలుస్తుంది తల్లిని. తల్లి బిడ్డను అదే మరి పిలుస్తుంది. ఇద్దరిది ఒకటే, కానీ ఆలోచనలు మాత్రమే తేడా. ఈ పిల్ల కూడా కాబోయే తల్లినే ఈవిడ బిడ్డగా భావిస్తా ఉందని ఈవిడ అనుకుంటుంది. నేను కాబోయే తల్లిని అనే జ్ఞానం ఆ పిల్లలో ఉండదు. కానీ కాబోయే తల్లే కాదు ఆమె కావచ్చు. అదే విధంగా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే సద్గురు కన్నులతో లోకం చూడమ్మా. మీరు చెప్పిన మాట నా వైపు నుంచి కూడా వస్తే అక్కడ గురు శిష్యులు ఇద్దరు లేరు, గురువు మాత్రమే ఉంటాడు. ఇద్దరుండరు. గురువు యాడుంటాడు? ఆయన ఇద్దరిలో ఉంటాడా? గురువు ఇద్దరిలో లేదా? ప్రతి శిష్యుడు గురువు కావాలనే ఉందండి. శిష్యుడుగా మిగిలిపోవచ్చు, గురువు ఎట్లా అవుతాడు? అదేనండి, ఈ ద్వైధీ భావం చూసేదాన్ని బట్టి ఉంటుంది అంటున్నా నేను. అదే గురువు గారు. అది గురుగీత తెలియని వాళ్ళకు రెండుగానే ఉంటది. అది గురుగీత అర్థమైతే అది ఒక్కటే అని కృష్ణప్రభు అంటున్నాడు. గురుగీత ఎరుగని మూర్ఖులకు ఇది రెండు వేరువేరుగా ఉంటది. ఇది ఒకటే అంటే ఇష్టపడదు వాళ్ళకి ఇష్టపడదు, మనకు కాదు. అది గురుగీతను ఎరుగని మూఢ నరులకు ఇది ఇష్టపడదు. గురుగీత ఎరిగిన వాళ్ళకు మాత్రం స్నేహితులు ఇద్దరు ఉంటారండి. స్నేహం ఒకటేనయ్యా. అవును. కండ్లు రెండు ఉంటాయండి, సూప్ ఒకటే అండి. అంతే, కరెక్టే. పెదవులు రెండు ఉంటాయండి, మాట ఒకటేనండి. అంతే. జ్ఞాత జ్ఞేయం రెండు ఉన్నా కూడా ఇక్కడ జ్ఞానం ఒకటే. మరి గురు శిష్యులు ఇద్దరున్నప్పటికీ తెలుసుకోవాల్సింది ఒక్క విషయమేనండి. అంతే. అది ఫస్ట్ పర్సన్ మాత్రమేనండి. అవును. అది తెలిసిన తర్వాత రెండోవాడు ఉండడండి. అందుకని గురు శిష్యులు ఇద్దరు ఏ లక్షణాలతో వ్యవహరించాలని చెప్పిన తర్వాత గురుగీత చదివితే మరొక్కసారి, నేను గురువు దగ్గరికి పోకముందు గురుగీత చదివినా, పోయిన తర్వాత చదివినా, ఇప్పుడు కూడా గురుగీత అనువాదంలో ఉండ. ఇట్లా గురుగీతలో రమిస్తున్నటువంటి వారికి వారిలో వారు రమిస్తున్నట్టు ఎక్కది. నేను గురుగీత నేర్చుకున్న గురువుని నిర్భయాందని గురువు కదా అనగలనా నేను? మీరు గురుగీత నేర్చుకుంటే సారాంశం చెప్పాలి కదా. గురుగీత నేర్చుకుంటే పద్యాలు ఇది రావడమా? గురుగీత మీకు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి.
ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నా గురువే కదా గురువు గారు. అది ఇప్పుడు సత్యదాకా ఆయన గురువే కదా. గురువు కాకుండా ఎక్కడ పోతాడు ఆయన? ఈ సచ్చేదాకా అనేటువంటి మాట గురుగీత అర్థమైన తర్వాత చెప్పలేరు. గురుగీత అర్థమైంది అనుకోండి, ఆ, నేను పుట్టలేదనే ఫీలింగ్ మీలో ఉండింది అనుకోండి, ఆ, సచ్చేదాకా అనే మాట మీరు ఒకటి రాదు. ఆ. అది గురుగీత ప్రభావం, అది నాది కాదు. ఓహో. గురుగీత ప్రభావం తెలియాలంటే గురుగీత మాత్రం చదివితే చాలదు, ఆ, గురువు దగ్గర కూడా పోవాలా. పోవాలి. అదేలేండి. అదే. గురువు దగ్గరికి పోయి గురుగీత అర్థం గ్రహించిన తర్వాత పుట్టుకలేదు, ఇంకా సచ్చేదాకా అనే మాటే రాదు. కాబట్టి విశేషంగా చెప్పేది ఏంటంటే, ఈరోజు మరి అదే సంక్రాంతి ముందస్తు సంక్రాంతి మనకు సందేశం ఇదే మెయిన్ అన్నమాట, కృష్ణప్రభు ఇచ్చేది. దయచేసి గురుపుత్రులందరూ కూడా శిష్యభావంతో, నేను శిష్యుడు అనేటువంటి భావంతో ముందుగా గురుగీతార్థాన్ని గ్రహించి ఆ తర్వాత గురువు దగ్గరికి వెళ్ళండి. గురుగీత చక్కగా అధ్యయనం చేస్తే మీకు ఆడ ఇంత స్పష్టంగా అర్ధనారీశ్వరి అని చెప్పిన తర్వాత ప్రతి మనిషిలోనూ గురువు శిష్యులు ఇద్దరు ఉంటారని అర్థం అండి. మరి ఇద్దరు ఉంటారు అని కానీ తెలుసుకున్న తర్వాత గురువు మాత్రమే ఉంటాడు, ఇద్దరు ఉండరనేటువంటి, ఇద్దరు ప్రత్యేకంగా లేరనే భావన అతనికి రూఢి అయిపోతుంది. పుట్టుకేడుంది ఇంకా సచ్చేదాకా అంటే పుట్టినాను అనుకుంటున్నారు అనమాట. పుట్టుక లేదని అర్థం అయిపోయిన తర్వాత సావు కథ రానే రాదు, అసలు ఐడియా రాదు. ఈత వచ్చేసిన తర్వాత మునిగిపోతాననే భయం ఉంటదే. ఇప్పుడు బైక్ బాగా వచ్చేసిన తర్వాత 100 కిలోమీటర్ల స్పీడ్ లో పోతా ఉంటే కూడా వాడి కంట్రోల్ వాడికి ఉంటది. అదే బైక్ నేర్చుకునేటప్పుడు మాత్రం వద్దు, మెల్లగా 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 అంటూ ఉంటాం. బైక్ వచ్చిన తర్వాత 100 కిలోమీటర్ల స్పీడ్ ఉన్నప్పటికీ, ఎంత ట్రాఫిక్ లో ఉన్నప్పటికీ అది వాడి కంట్రోల్లో ఉంటది. అదే గురుగీత తెలిసిపోయిన తర్వాత, గురువు అర్థమైన తర్వాత, కప్ప ఎలాగైతే నాకు వాన రాకపోతే రేపు పెట్టని బాధపడుతుంది కప్ప, నీళ్ళల్లోనే పుట్టి నీళ్ళలోనే పెరిగినప్పటికీ తాబేలు కప్ప ఈ రెండు జీవులు మాత్రం ఎన్ని సంవత్సరాలు వాన లేకపోయినా దానికి సంబంధం లేదు, దానికి అవసరం లేదు. వాన వచ్చినా ఇబ్బంది లేదు. అట్ట గురువు కథ. చావు పుట్టుకలు ఉందా లేదా అని విచారించాడు ఫస్ట్. చావు నుంచి తప్పించుకోవాలంటాడు నెంబర్ 2. అరే పుట్టుకే లేదని తెలిసిపోయింది, లాస్ట్ అయిపోయింది. పుట్టుకే లేదని తెలిసిన వాటికి 84 లక్షల జీవరాశుల్లో నేను ఏదిగా పుట్టాలా ఏదిగా పుట్టకూడదని నిర్ణయం ఉంటదే? 84 లక్షల జీవరాశుల్లో అందరిలో ఉండేది నేనే. గురుగారు కొత్తగా పుట్టేది ఏంది మళ్ళా? అదేమో గురుగారు, కొత్తగా పుట్టేది ఏంది? పుట్టకొడుకుని ఎవరు పుట్టించారు? తల్లిదండ్రులు ఎవరు? పుట్టేవని భావం లేకపోతే గురుడు ఎక్కడ శిష్యుడు ఎక్కడ గురుగారు? ఏమండి పుట్టలేదు అనుకున్నప్పుడు గురుడు ఎక్కడ ఉన్నాడు, శిష్యుడు ఎక్కడ ఉన్నాడు, గురుగీత ఎక్కడ ఉంది? ఇవన్నీ లేనిది ఏదైతే ఉందో అదే గురువు. మీరు చెప్పేవన్నీ ఏదైతే లేనిదైతే ఉందో అది గురువు. అది మీరని తెలిసిందనుకో ప్రశ్న ఉండదు, ప్రశ్నించేవాడు ఉండదు. ప్రశ్నించేవాడు ఉన్నంత వరకు ప్రశ్న వస్తానే ఉంటుంది. నేనని తెలిస్తే నేను ఉన్నట్టుగా కాదండి, నేనని తెలిస్తే అనేది కూడా తెలియకపోవడమేనండి. నేననేది తెలిస్తే నేను ఉన్నట్టేగా అనేది కూడా తెలియకపోవడమేనండి. అంతేనంటారా? అది సూత్రం. సాంప్రదాయకులు కూడా గురుగీతను ఖచ్చితంగా చదివి దాని భావాన్ని అవగాహన చేసుకుని విమర్శనాపూర్వకంగా అందుకనే చిట్ట చివరిగా రచనగా వేదవ్యాసుడికి కూడా భాగవతం రాసిన తర్వాత శాంతించాడంట. పోతన ఏమంటాడంటే, భారతాన్ని రామాయణాన్ని రాసి వాళ్ళు భాగవతం నాకు వదిలిపెట్టడం నా అదృష్టం అంటాడు పోతన. ఇప్పుడు వీళ్ళందరూ రాయడంలో ఉద్దేశం ఏంటాడు? పుట్టానని తెలిసింది కనుక పుట్టానని భావనలు ఉంటే కదా ఏం రాస్తారు. మీరు చివరి వినడం లేదే, మధ్యలో వచ్చేసి పుట్టాననే భావన రహితం కోసమే భాగవతం పూర్తయినట్టు ఆయనకు భాగవతం పూర్తయినాక తెలిసింది. అవును. ఆ విధంగా వేదవ్యాసుడికి భాగవతంతో పూర్తయింది అని చెబుతారు. పోతనకి భాగవతాన్ని రాయడం అదృష్టం అని ఎందుకన్నాడంటే, భారతాన్ని రామాయణాన్ని నాకన్నా ముందే రాసేశారు కదా తిక్కన నన్నయ్య ఎర్రన వాళ్ళు.
మరి భాగవతం మాత్రం నాకు వదిలిపెట్టినారు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అంటాడు. ఉమ్, పూర్తయినాక ఏం రాస్తాడు, కళ్ళలో కనపడి రాముడు చెప్పినాడు కూడా రాముడికి అంకితంగా, ఇది నరుడికి అంకితం కాదంటాడు. రాముడు అంటే ఆయన దృష్టిలో పరిపూర్ణం. అదేలేండి. కాబట్టి పుట్టుక గుట్టు తెలిసిన తర్వాత పుట్టుకను గురించిన భయం ఉంటదా? ఉండదు. పుట్టుక గుట్టు తెలిసినటువంటి వాళ్ళంతా. అవును. అది తెలిసిన తర్వాత గురు శిష్య లక్షణం ఒకటే అవుతుంది. ఉమ్, గురు శిష్య లక్షణం ఒకటే అయిన తర్వాత ఈ గురుగీత అర్థంగా పూర్తిగా తెలిస్తే గురు శిష్య రహితమైనటువంటి సద్గురువుగా ఆయన మిగిలిపోతాడు. ఆయన ఎవరు అనేది నేర్చుకునే వాడిని బట్టే ఉంటుంది. ఉమ్, రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం 170లో 171 కంద పద్యాన్ని రేపు ఎపిసోడ్ లో చూద్దామండి. అలా గురుగారు. ఈరోజు మనం క్షాత్ర లక్షణం, తర్వాత వైశ్య లక్షణం, శూద్ర లక్షణం ఇవి తెలుసుకుంటున్నాం. జ్ఞానయజ్ఞం 2వ భాగంలో నిన్న మనం సమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమని బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి నవరత్నాల హారం తెలుసుకున్నాం. తర్వాత క్షత్రియుడు అంటే బ్రాహ్మణుడు వేరు, క్షత్రియుడు వేడు కాదు. క్షత్రియుడు అంటే ఈ సప్తఋషుల లక్షణాలు ఉండాలని తెలుసుకున్నాం. అది శౌర్యము, తేజము. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఇందులో 7 ఉన్నాయి. శౌర్యము, తేజము, ధృతి, దాక్ష్యము, అపలాయనము, దానము, ఈశ్వర భావం అని 7 లక్షణాలు. అపలాయనం వరకు నిన్నైంది. గురుగారు. అపలాయనం అంటే నా వల్ల కాదు, నాకు తెలియదు అని వెళ్ళిపోవడం, వదిలేయడం. ఏ విషయాన్నైనా కూడా. పలాయనం అపలాయనం 2 ఒకటే కదా? అయితే కాదండి, అవి 2 వ్యతిరేక పదాలండి. అలా అంటారా? పలాయనం అంటే చెత్తగా వెళ్ళిపోవడమే తప్పుకోవటమే కదా గురుగారు. అపలాయనం అంటే నిలబడి స్థిరంగా ఉంటాం. అది వ్యతిరేకం కదా. 2 వ్యతిరేకం. అది కరెక్ట్. ఇప్పుడు మీరు ఇంత ముందు అనడానికి భావం నేను కన్ఫ్యూజ్ అయ్యా. పలాయనము అంటే పారిపోవుట. అదేలేండి, నేను చెప్పింది కరెక్ట్. వింటంలో కొంచెం పడ్డా. పలాయనం అంటే నేను పారిపోవుట. అది అవును. అపలాయనము అంటే స్థిరంగా నిలబడడం, శత్రువుకు వెన్ను చూపకూడదు అనేది బాహ్యార్థం. అది క్లియర్. సారీ, శత్రువుకి వెన్ను చూపరాదు అనేది బాహ్యార్థం. శత్రువుకు వెన్ను చూపడం అంటే ఇక్కడ అర్థం, అసలు అర్థం, లక్ష్యార్థం మనం 18వ అధ్యాయంలో ఉన్నాం కనుక శత్రువులు ఎక్కడ ఉంటారు మనకు? నీకు తెలియదేముంది, మనకు శత్రువులు ఏడుంటారు? మనలోనే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటివి? అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ. వాళ్ళకు లొంగిపోవడమే పలాయనం. వాళ్ళను తరిమి కొట్టడమే అపలాయనం. వాళ్ళ తరిమి కొట్టేదానికి ఆయుధాలు మనం ఏడాది తీసుకొచ్చుకున్నాము. దానికి కత్తి, బాణం, విల్లు ఇవన్నీ ఏడ తయారు చేసుకొచ్చుకున్నాం. అదేనండి. ముండకోపనిషత్తు చెబుతుంది దానికి. ముండకోపనిషత్తు స్పష్టంగా మనసు అనేటువంటి బాణాన్ని గురువాక్యం అనే వింటికి సంధించు. ఉపనిషత్తు అదే ఉపనిషత్తు చెప్తుందో లేదో గాని ఐడియా, నేను కొన్ని తప్పులు కూడా ఉండొచ్చు దాంట్లో, మీకు అర్థమైతే చాలు. అదేలేండి. మనస్సు అనే బాణాన్ని గురువాక్యం అనే వింటికి సంధించు. నీ యొక్క సాధనా సంపాదన నాడిగా పెట్టుకో. ఇది గురువాక్యం అనేది విల్లు అండి. విల్లు అంటే రౌండ్ గా ఉంటుంది చూడండి, అది వంచేది. అవునండి, అవును. ఓకే. సాధనా సంపద స్పష్టంగా నాడి తయారు చేసుకుని దానికి కట్టు, ఈ పక్క దారం కట్టుకో. మనసు అనే బాణాన్ని దాంట్లో పెట్టు, లాగి గురి చూసి కొట్టు. ఎవరిని? శత్రు రాజ్యాన్ని. మీరు చెప్పిన వాళ్ళ శత్రువులనేనండి. మళ్ళీ బయటకు వచ్చేసారు మీరు కదా, లాగి కొట్టమంటే గురి బయట చూస్తున్నారా? ఉన్నదేమో నాలోను, మరి నేను మనసుతో కొట్టడం అంటే మనసు లోపలే వాటిని ఛేదించాలి గురువాక్యంతో. అంతే కదా. అంతర్ప్రయాణం చేయాలి. అది కైలాసము, వైకుంఠము ఇవంతా కూడా మీకు చెప్పడానికి కల్పించిన పదాలేనండి. కుంఠితము గాని వైకుంఠం మీరేనండి.
ఉమ్, కల్పనారహిత కైలాసం మీరేనండి, ఉమ్, అక్షర పరిపూర్ణం మీరేనండి, మధ్యలో మాకు ప్లేస్ లేదయ్యా బాబు, మీరేనండి సద్గురుమూర్తి తండ్రి. ఉమ్. ఇది అంతే. అపలాయన గురించిన సందేశం అండి. అర్షద్ గారు ఓకే. నెక్స్ట్ నంబర్ 6. ఉమ్, నంబర్ 6 దానము. ఉమ్, దానము చూడండి, ఉమ్. దానము అంటే ఏదైనా ఇవ్వడం అని అనుకుంటాం కదా. అవును. ఆహా, ఆ దానాన్ని ఇక్కడ ఎంత స్పష్టంగా క్లారిఫై చేస్తారు చూడండి. ఇప్పుడు ఫల పుష్పాదులు అధికంగా ఉండేటప్పుడు వృక్షము కిందికి వంగుతుంది. అవును. అవునా? దానం ఆగండి ఒకసారి. అవును. ఫల పుష్పాలు అత్యధికంగా ఉంటే వృక్షం కిందికి వంగుతుంది. అవును. సంపద ఎక్కువ కలిగినప్పుడు దాన ధర్మాలు చేయడానికి మనిషి వినయం ప్రదర్శించాలి. అవును. అది దాని అర్థం. అవును. దానం తీసుకునేటువంటి వాడిని దైవంగా భావించాలి. అప్పుడు దైవాలు అందరూ దైవం అయిపోతారు. మరి అదే కదా చెప్తా ఉండేది. మళ్ళీ అపాత్ర దానం పనికిరా. దానం 3 రకాలు చెప్పుకున్నా మీకు. అదే మరి దానం 3 రకాలు, అపాత్ర దానం పనికిరాదని కూడా చెప్పాను. పనికిరాదు. అదే అదే అర్థమైంది. పాత్రమైన దానంలో ఉన్న తీసుకునే అతను దైవం. అది అంటే నిజంగా ఆకలిగా ఉండేవాడికి అన్నం పెట్టేటప్పుడు అక్కడ సృష్టికర్త అయినటువంటి, పోషణకర్త అయినటువంటి విష్ణువుకే మీరు ధర్మం చేస్తా ఉండేది. అది దాని ధర్మము చూడండి, అది ధర్మం అవుతుంది. కానీ పేరు కోసం చేసే దానం ధర్మం కాదు. అవునండి. ఫల పుష్పాదులు అత్యధికంగా ఉంటే చెట్టు ఎట్లాగైతే వంగుతుందో, నంబర్ 1. నంబర్ 2, పద్మవనము తన సుగంధమును నలువైపులా చక్కగా వ్యాపింపజేస్తుంది. పుష్పాలు ఉన్నాయండి, పువ్వులు తనలో వచ్చే సువాసన ఇతరులకు అందించేదానికి ఏమైనా పిసినాడితనం చేస్తాడే? చేయదు. ఇక్కడ ఒక వ్యక్తిగత ఉదాహరణ తెస్తాను. నిన్న సంక్రాంతికి బట్టలు పెట్టాలండి, మనం పోయి బట్టలు కొనుక్కురావాలా అని చెప్పింది మా ఆవిడ. దానికి కూడా నన్ను పిలవడం ఎందుకండి, అబ్బాయి గారు పిలుచుకొని పోండి, ఏం కావాలన్నా. వాడు అసలు అదే ఏంది వ్యాపారం, టెక్స్టైల్స్ వ్యాపారంలో మంచి అనుభవం ఉంది కదా వాడికి. 5 సంవత్సరాలు టెక్స్టైల్ నిర్వహించాడు కదా చిన్న వయసులోనే. వాడిని పిలుచుకొని పోయి తీసుకొని వచ్చుకోండి, దానికి కూడా నన్ను ఎందుకు పిలుస్తారు అన్న మా శ్రీమతితో. ఆవిడ అంటారు, ఊరుకోండి, వాడు అంగడి అమ్మినప్పుడు అడిగిన రేట్లకి వీళ్ళని అడుగుతాడు, గీసి బేరం ఆడతాడు. వాడు టెక్స్టైల్స్ వ్యాపారం చేసింది 1 సంవత్సరం అయింది, ఎత్తిపెట్టి అంతే. వాడు దీని రేట్ ఇంతే కదా, దాని రేట్ ఇంతే కదా అని వాళ్ళని బేరం అడుగుతాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, మా నీకు ఇప్పుడు బట్టలు కావాలనా అంటాడండి. అంతా అయినాక వాడు అయినాక మా నీకు ఇప్పుడు బట్టలు కావాలనా అంటాడంట. అంటే వాడు భలే ఇది అండి, ఏమంటారు ఇంకా ఆ పదం, డబ్బులు ఖర్చు పెట్టేదానికే వాడికి మనసుకు రాదండి. మీరైతే వస్తారు, నేను కొనుక్కుంటాను, బిల్ పే చేసి వచ్చేస్తారు, కాబట్టి నేను వాడిని పిలుచుకొని పోనండి అని అంటది అనమాట ఆవిడ. అంటే దీన్ని బట్టి ఏమర్థం, వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టడానికి అక్కడ ఇబ్బంది పడుతున్నాడు వాడు. దానం చేసేటప్పుడు అటువంటి ఇబ్బంది పనికిరాదు. అక్కడ దానం చేసేటప్పుడు దానం అంటే అర్థం మీకు ఆల్రెడీ ఇంకో నిర్వచనం చెప్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు మా అబ్బాయిని కాబట్టి నన్ను ఎందుకు ఆవిడ పిలిచారు అంటే, సంక్రాంతికి బట్టలు పెట్టేటప్పుడు బొమ్మన బట్టలు తీసుకొని వచ్చుకొని డబ్బు ఇచ్చేసి రావాలంతే. అక్కడ వీడు ఇదెందుకు నీకు, అదెందుకు నీకు, ఇప్పుడు నేను ఉన్నాయి కదా, దీన్ని ఎందుకు, ఏం చేసుకుంటావు, ఎంత అడుగుతాడండి, కాబట్టి నాకు మీరే రావాలండి అని పిలుస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మీకు దానం చేసేటప్పుడు ఏదో చెప్తారు కదా, ఎడం చేతితో ఇచ్చేది కుడి చేతికి కూడా తెలియకూడదు ఏదో అంటూ ఉంటారు. అవునండి. అర్హత కలిగినప్పుడు దానం ఇచ్చేయాలంటూ ఉంటారు. ముందు అర్హత ఎవరికి అది చూడండి, తీసుకునేవాడు అర్హత తర్వాత నీ దగ్గర ఇచ్చేదానికి ఉందే, అది మెయిన్. చాలా మంది అంటూ ఉంటారు, నేను అప్పు చేసి దానం చేశానండి. ఎవడు చెప్తాను చేయమని, అప్పు చేయమని ఎవడు చెప్తాను మీకు? బాగా గమనించండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ పదం. నాకు కూడా ఇంతవరకు ఎప్పుడు ఐడియా రాలా, ఇప్పుడే వచ్చింది. దానం చేసేదానికి అర్హత అంటే తీసుకునే అర్హత ఉందా లేదా మళ్ళీ చూద్దాం. అసలు ముందు నీకు దానం చేసే అర్హత ఉందా అది చెప్పబోయా. ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మంది చెప్పారు నాకు, నా భార్య మెడలో పుస్తెలు కుదవబెట్టి పిరమిడ్ కట్టించానండి, అమ్మేసి పిరమిడ్ కట్టించానండి అని అంటాడు.
ఆ, ఇంకొక ఆయన అంటాడు భగవద్గీత ప్రచారం చేస్తానంటాడు. ఆ, మా ఆవిడ మెడలో బంగారాన్ని అమ్మేసి గీతా ఫౌండేషన్ స్టార్ట్ చేశానంటాడు ఆయన ఒక ఆయన. ఉమ్, ఈ ఎంత అది ఎట్లున్నాయి ఒకసారి చూడండి. ఉమ్, అంటే నేను మా ఆవిడ మెడలో ఉండేటువంటి బంగారాన్ని అమ్మాను, అది అమ్మినట్టే, అది అమ్మేసి నేను సమాజ ఉపయోగం చేశానంటే ఆవిడ మెడలో ఉండేది అమ్మింది ఒకసారి అమ్మితే ఈయన ప్రతి మీటింగ్ లోనూ దాన్నే చెప్తున్నాడంటే ఇప్పుడు ఈయన దానం చేసినట్టు. ఆ. అంటే అదే ఆలోచన ఉండదు ఇంకా కూడా. అందులో వాళ్ళ మిస్సెస్ నగ తీసుకొని ఈతం చేయటం దానం చేయటం ఏముంది గొప్పతనం? ఏంటంటే అసలు ఆవిడ గొప్పతనం గాని. కాబట్టి దానం చేసేటువంటి విషయం ఎలా ఉండాలి అంటే ఉమ్, చేసేటప్పుడు ఆ వస్తువు నీకంటే నీకు ఉపయోగపడకుండా ఉండాలంటే పనికిరాని తీయమని కాదండి. ఉమ్, నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే మూడింతలు ఎక్కువ ఉన్న విషయాన్ని నేను గుర్తించి ఉండాలి ఫస్ట్. ఉమ్, అప్పుడు చేయండి దానం. అది పోయిన 10 మీటింగ్లు ఊదర కొడుతూ ఉంటారు, నాకు లేకపోయినా నేను ఇచ్చేస్తుంటానని. నీకు లేకపోతే ఎట్టించుంటావా? నీకు సంక్రమించబడింది కాబట్టి కదా ఇచ్చినవా? అంతే కలిగి చక్కని మాట. ఉమ్, అది పక్కన పెట్టి నేను అప్పు చేసి దానం చేశానండి అంటాడు. ఉమ్, అసలు అప్పు చేస్తే అది దానం ఎట్టయింది? నువ్వు చేసిన అప్పు ఎవరి దగ్గర చేసినావు వాళ్ళ నుంచి వాళ్ళకి పోయిందే, నువ్వు మధ్యలో మధ్యవర్తి మీడియేటర్ అంతే. దానికి కానీ అద్భుతం ఇతను అప్పు తెచ్చాలి కదా గురువు గారు. అదే ఇది ఏంది నిన్ను అప్పులోడ్ అవమని చెప్పడం గురువు పనే కాదు కానీ కాదు. కాబట్టి దానం చేసేటప్పుడు చెట్టు ఫలం ఇచ్చినట్టు ఇవ్వండి. ఉమ్, చెట్టు ఎవరెవరికి ఎన్ని పండ్లు ఇచ్చిందో రాసి లిస్ట్ పెట్టుకోండి. అదే లేదు పువ్వు ఎంతమందికి సువాసన ఇచ్చింది అనేది అది లిస్ట్ గుర్తు పెట్టుకోండి. అదే లేదు. మీరు మాత్రం నేను అప్పు చేసి దానం చేశాను, నా భార్య మెడలో బంగారమే పిరమిడ్ కట్టాను, ప్రతి మీటింగ్ లో నేను దానికి 10,000 ఇచ్చినాను, నేను దీనికి 20,000 ఇచ్చినాను. ఏం పనులండి ఇవి? అది ఎక్స్ప్రెస్ చేయటం అనేది చాలా రాంగ్ అది. కాబట్టి చంద్రుడు వెన్నెలను ప్రసాదించినట్టు ఇవ్వండి. నెంబర్ 3, ఉమ్, మన చెట్టు పండించినట్టు, పువ్వు సువాసన ఇచ్చినట్టు చంద్రుడు వెన్నెలను ప్రతివాడు తీసుకోవచ్చు. ఉమ్, అట్లా దానం అనేది నాకేదైతే సంక్రమించబడిందో అది నా ద్వారా ఇతరులకు సంక్రమించబడుతుంది అంతే. ఉమ్, ఇది 6వ గుణరత్నం అనేటువంటి దానం. ఇది దానం అనేది 6వ గుణం. ఉమ్, ఇట్లా చేయాలి దానం, గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే నాతో సహా. ఇదే రీతిన తన ఆజ్ఞను ప్రపంచం అంతా అంగీకరింపజేయుట. ఈశ్వర భావం నెక్స్ట్ 7 అండి. ఉమ్, ఈశ్వర భావం 7. ఉమ్, తన ఆజ్ఞను చూడండి. ఇప్పుడు ఆ విధంగా ఉంటే మనిషి దాన్ని శ్రేయస్సు అంటారు. శ్రేయస్సుకు ప్రవర్తించేటువంటి మనిషి యొక్క మాట ప్రపంచమంతా కలదాల్చును. ఉమ్, కాబట్టి తన ఆజ్ఞను ప్రపంచమంతా అంగీకరించేటట్టు చేయడం, తన అవయవములను పోషించి వాటిని తనకు పనికి వచ్చినట్లు యోగ్యముగా చేయు రీతిన. ఉమ్, ఇప్పుడు నా శరీరంలో రోగం ఉంటే నేను బాగా చేసుకోలే. అవును. క్షత్రియుడు సమాజంలో ఉండేటువంటి అన్యాయాన్ని అక్రమాలని పోగొట్టి తను బాగు చేసుకుని తన శరీరాన్ని తను బాగు చేసుకున్నట్టు భావించు. ఆ, లిస్ట్ పెట్టి మేనిఫెస్టో పెట్టబాకు. ఆ, నేను ఇంతమందికి ఇచ్చాను, ఇంతమంది అకౌంట్ లో డబ్బులు వేసాను, ఇంతమందికి పెన్షన్ ఇచ్చాను, ఉమ్, ఇంతమందికి ఇంకేదో ఇచ్చాను, సైకిల్ ఇచ్చా, ఇండ్లు ఇచ్చా, వాకిళ్ళు ఇచ్చా, ఇండ్లు కట్టించా. వాళ్ళ ఇంట్లో నుంచి కట్టించినాడు. ఉమ్, ఎంత ప్రకృతి నుంచి వచ్చిందే కదండి, అతని ద్వారా అందబడింది అంతే కదా. అంతే గురుగారు, అంతే. అదే కాదనలే సత్యం. కాబట్టి అది ఈశ్వర భావం. అంతే. అప్పుడు అతన్ని ఈశ్వరుడుగా భావిస్తారు. ఆ, వాడు ఈలేడు నేను ఇస్తాను, ఇంకొకటి దానికి పోటీ. మళ్ళీ ఆ, ఇద్దరు ఇచ్చేది మండపం మనకి ఇచ్చేదానికి వీళ్ళిద్దరికి పోటీ. ఉమ్, చూడండి, ఉమ్, ప్రకృతిలో ఏదైతే పంట పండిందో దాన్ని ప్రజలకు సక్రమంగా అందించేదానికి వీళ్ళు ఓట్లు వేస్తే ఉమ్, వాడు ఈలేడు నేను ఇస్తానంటాడు వీడు. ఉమ్, వాడికేం తెలియదు నేను ఇస్తానంటాడు వీడు. ఉమ్, అందరూ దొంగలే. అదండి. కాబట్టి ఈశ్వర భావం అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది, రాజకీయాన్ని దీన్ని ఎందుకు తేవాల్సి వచ్చిందంటే ఈశ్వర భావం అంటే పరిపాలన చక్కగా ఉంటుంది. క్షత్రియ ధర్మం పరిపాలన కిందకే వస్తుంది. అదేనండి. కాబట్టి సంతోషంతో జగత్తును ఉపభోగించుట ఈశ్వర భావం. సమాజంలో జరిగే అన్ని కార్యక్రమాలు కూడా తాను చేయడం అనేది తన శరీరాన్ని తను బాగు చేసుకున్నట్టు ఫీల్ అవ్వాలి. అది ఇంపార్టెంట్ ఉన్నట్టుంది ఈ విషయం కదా. అవునండి, అవును గురుగారు. ఒక కాలేజీని బాగు చేయడం అంటే నా రోగాన్ని నేను నయం చేసుకున్నట్టు లెక్క. అంతేగాని నేను పిల్లలందరికీ యూనిఫామ్ ఇచ్చానండి, అది నీ ధర్మం అయ్యా. పిల్లలందరికీ నేను
ఈ సంస్కరణ ప్రవేశపెట్టానండి, ఉమ్, అది నీ డ్యూటీలో భాగం అయ్యా. ఉమ్, కాబట్టి సమస్త సామర్థ్యములకును సమూహ మరియు గుణములకు సామ్రాట్టు అయినటువంటి ఈ యొక్క గుణం నెంబర్ 7. ఉమ్, కాబట్టి ఈ యొక్క 7 గుణాలు ఉమ్, శౌర్యము, తేజము, ధృతి, దాక్ష్యము, అపలాయనము, దానము, ఈశ్వర భావం అనేటువంటి 7 గుణాలు క్షత్రియ ధర్మాలు. ఉమ్, కనుక ఈ శౌర్యాది సప్తగుణములతో ఏ ప్రవర్తన అయితే సప్తర్షుల చేత ఆకాశము శృంగారించబడిన రీతిన ఈ 7 గుణాలతో ఎవరైతే వెలుగొందుతున్నాడో ఉమ్, అతనే క్షత్రియుడు, అతనే జనక మహారాజు. ఉమ్, క్షత్రియుల యొక్క వాస్తవికమైన సహజ గుణం ఇది. ఇది అది. ఈ ఉమ్, గుణాలతో కూడినటువంటి మనిషి ఆ క్షత్రియుడు మనిషి కాదు, గురువే. ఉమ్, అతడు సత్వస్వరూపి, ఉమ్, బంగారు మేరు పర్వతం కింద లెక్క. ఆ, సమస్త గుణములకు అతను నిలయము. ఉమ్, స్వర్గాన్ని తిరస్కరిస్తాడు అతను. ఆ, ఈ సప్తగుణములతో చుట్టి ఉండేటువంటి అతని క్రియ కాదు, ఆ, కార్యము. ఉమ్, క్రియకు కార్యానికి చెప్పాను మీకు, అక్కడ కర్త ఉండడు. కర్త ఉంటాడండి, అదేనండి. ఉమ్, సప్త సముద్రాలతో చుట్టి ఉన్న పృథివీయే అతను, విశ్వరూపం అతను, ఉమ్, విశ్వకర్త, విశ్వగురు అతను. ఉమ్, ఆ వీరుడు ప్రపంచాన్ని తానుగా రమిస్తూ ఉంటాడు. గురు మధ్య స్థితం విశ్వం, విశ్వ మధ్య స్థితం గురు అనేటువంటి గురుగీత వాక్యం అర్థం ఇది. అది. ఉమ్, ఈ సప్తగుణ ప్రవాహముల చేత ఇతను క్రియారూపిగా మీకు కనిపిస్తాడు, అతని క్రియ కాదు. అది. క్రియారూపి గంగా నది. ఉమ్, ఈ క్షత్రియ రూపి మహాసముద్రం యొక్క ఆ అంగములపై విలాసమనర్చుచుందా అని చెప్పాలంటే, ఉమ్, అంటే నది పిల్ల, సముద్రం తల్లి అంటే అనుకున్నట్టుగా రెండు ఒకటే. అది అవును, అట్లా రెండు నీళ్ళే కదా. అవును, సముద్రంలోనే నదులన్నీ కూడి ఉన్నాయి. అట్లా ఈ విధంగా విశేషంగా ఒప్పట్లో గల భావము ఏమంటే, ఏ కర్మలైతే ఈ శౌర్యాది సప్తగుణాలతో అంకితమై ఉంటుందో అతనినే క్షత్రియుడనాలి. ఉమ్, అతను స్వాభావిక కర్మగా అది అయిపోయిందంటే అతను క్షత్రియుడు అని పిలువబడతాడు. ఉమ్, ఇప్పుడు చూడండి, బ్రాహ్మణుడు క్షత్రియులు ఇద్దరు వేరువేరా? కాదు. ఒక వ్యక్తికి ఉండేటువంటి లక్షణాల్లో ఇది బ్రాహ్మణ లక్షణం, ఇది క్షత్రియ లక్షణం అని చెప్పారు. లక్షణాల డిఫరెన్స్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ శూద్ర లక్షణము, వైశ్య లక్షణము అనండి. శ్రీ భగవాన్ శ్రీ భగవాన్ ఉవాచ కృషి గోరక్ష్య వాణిజ్యం కృషి గౌరస్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ పరిచర్య ఆత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. శూద్రస్య అపి స్వభావజం. చూడండి, వైశ్యుల యొక్క పని చెప్తాను వినండి. వ్యవసాయం చేయడం, ఆ, ఆవులు మేపడం, ఉమ్, ఈ రెండు వైశ్యుల యొక్క పని. ఉమ్, వ్యవసాయం చేయడం, ఆవులు మేపడం, ఏది కిరాణా షాప్ అమ్మడం, ఉమ్, ఇది వైశ్యుల పని. ఉమ్, అంటే వస్తువులను కొనేటప్పుడు అమ్మేటప్పుడు కొలతల్లో గాని గణించట్లో గాని తక్కువ ఇచ్చడం, ఎక్కువ తీసుకోవడం, క్రాస్ కింద చింతపండు పెట్టడం, ఆ, ఇట్లాంటివి లేకుండా ఉండాలి వాడు. అదేనండి. పదార్థముల్లో కల్తీ చేయడం, లాభము, రుసుము, ట్యాక్సుల పేరుతో ఎక్కువ రేటు గుంజడం, ఉమ్, అబద్ధాలు చెప్పడం, మాకు ఇంతే వచ్చిందని చెప్పడం, ఆ, కపటము, దొంగతనము, దౌర్జన్యము, ఇతర అన్యాయ రీతుల ద్వారా పరిస్థితులను కాజేయట, ఇది కాదు వ్యాపారం. ఈ రోజు వ్యాపారం అది, ఆ, ఇది కాదు వ్యాపారం. ఉమ్, వ్యాపారములోని దోషములంతా ఇవి. ఈ దోషములు లేకుండా నిజాయితీతో ఆ పవిత్ర వస్తువులను కొనటం, అమ్మటం, ఈ సత్య వ్యవహారమే ఈ యొక్క వైశ్యులు చేయాలి. అంటే అర్థం లక్షణాన్ని చెప్పారంతే. అదేనండి. ఉమ్, ఇది స్వాభావికమైనటువంటి కర్మలుగా ఉండాలి వైశ్యులు. ఉమ్, శూద్రులు ఎలా ఉండాలి? ఉమ్, అపి అట్లాగే శూద్రుడు. చర్య వేరు, పరిచర్య వేరు. ఉమ్, పైన చెప్పినటువంటి ముగ్గురిని భావించి ఆ ముగ్గురికి సేవ చేయడమే శూద్రం. పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి ఉమ్, శూద్రుడైన, ఆ, జన్మతః బ్రాహ్మణుడు కాదు. కాదు. ఉమ్, కానీ పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి సచ్చిదానంద బిరుదాంకితుడు, ఉమ్, సచ్చిదానంద ఘనుడు, ఉమ్, అద్వైతంలో బిరుదు పొంది మహాద్వైతాన్ని ప్రతిపాదింపజేసినటువంటి ఆయన్ని నేను శూద్రుడికి కింద ఉదాహరణగా తీసుకుంటాను. ఉమ్, జీవితాంతం సేవ చేశారు. ఉమ్,
కాబట్టి పరిచర్మ అంటే సమాజంలో ఉండేటువంటి బ్రాహ్మణులు, వైశ్యులు, తర్వాత బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అనే ఈ 3 రకాలుగా భావించి శూద్రుడు ఎప్పుడు వాళ్ళకి సేవ చేస్తూ ఉండేటువంటి శూద్రుడు బ్రాహ్మణుడే. ఎట్టా చెప్తాను. శూద్రులకి చర్య మాత్రమే సూచించబడిందండి, బోధ సూచించబడలేదండి. అంటే బోధ సూచించబడలేదు అంటే ఆయన చెప్పకూడదని అర్థం కాదండి. చెప్తాను మీకు క్లారిటీ. ఇప్పుడు ఇంకా 3 నిమిషాల్లో ఇది ముగుస్తుందండి. భూమి, విత్తనము, నాగలి, మూలధనంపై ఆధారపడి యథేచ్ఛగా లాభం సంపాదించుట, వ్యవసాయం చేత జీవించుట, ఆవుల్ని గేదెల్ని పెంచుట, తక్కువ రేటు కొన్న వస్తువులు నామమాత్రపు లాభాన్ని పెట్టి కొనే వాళ్లకు ప్రేమైన ధరలకు అమ్ముట, ఇది వైశ్య వృత్తి అండి. నెక్స్ట్ శూద్రులు. ఈ కర్మలన్నీ వైశ్య జాతికి స్వాభావికముగా వస్తుంది కదా. ఈ వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు అనే ఈ ముగ్గురికి కూడా ద్విజవర్ణములు అంటారు వాటిని. అంటే అర్థం ఇక్కడ చెప్పేస్తాం మీకు. రహస్యం ఏంటంటే ఉపదేశం పొందినటువంటి వారంతా ద్విజులు. ఇంకా మనం ఉపదేశం పొందలేదు కాబట్టి మనం శూద్రులండి. అది దయచేసి ఉపదేశం పొందక ముందు ముగ్గురిని బాగా సేవించడం, అంటే గురుసేవ బాగా చేయడం శూద్ర కర్మ అంటాం. అది కాబట్టి వాస్తవిక దృష్టితో చూస్తే ద్విజులను ఈ రీతిని సేవించుటకు మించి ముందుకు వేయడం శూద్రులకు తగదు. అంటే ఉపదేశం తీసుకోకుండా, బోధాధికారం తీసుకోకుండా బోధించేటువంటి వాళ్ళు ఎప్పటికీ శూద్రులుగానే మిగిలిపోతారు. ఉపదేశ క్రమంలో బోధాధికారం తీసుకుని నిజ గురువుతో అనుమతి పొంది బోధించేటువంటి వాళ్ళు శూద్రుడైనా బ్రాహ్మణుడే అని ఈ చాతుర్వర్ణ్యముల యొక్క విహిత కర్మలు, ఆ యొక్క కర్మల్ని బట్టి ఆ మాటలు వచ్చాయి తప్ప ఇది 4 ఒకరి లక్షణమే, మానవ లక్షణం. మరి మోక్ష సిద్ధి ఎలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ టాపిక్ 1047 మోక్ష సిద్ధి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. సేద్యము గోరక్షణ, వర్తకము వైశ్య స్వభావ కర్మలు, అందరినీ సేవించుట శూద్రులకు స్వాభావిక కర్మలు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురుగారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.